హాయ్ హలో వ్యూయర్స్, ఎంన్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో కన్నడ బిగ్ బాస్ హౌస్లోన ఇవాళ ఏం జరిగింది, ఏ విశేషాలు జరిగాయి, నిన్న హౌస్ నుంచి బయటికి వెళ్ళినటువంటి త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు, చివరి దాకా ఉంటాడు, కప్పు అందుకుంటాడు అనుకునేటువంటి ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ దాకా ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఇల్లు దాటి బయటికి వెళ్ళాడు, నిజంగా ఈ ఎలిమినేషన్ జరిగిందా జరగలేదా, ఈ విశేషాలన్నీ తెలుసుకునే ముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఈసారి బిగ్ బాస్ టాస్కులు కొంచెం బాగానే ఉన్నా కూడా చాలా విషయాలు మనకు ముందుగానే తెలిసిపోతున్నాయి. ఏ విషయమైనా కానీ అనూహ్యంగా ఉంటేనే అది అందంగా ఉంటుంది. ఎప్పుడైతే అది రివీల్ అయిపోతుందో, ముందుగానే రివీల్ అయిపోతుందో, ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇవాటి ఎపిసోడ్ చూస్తే ఆ మాట నిజమని మనకు అనిపిస్తుంది. త్రివిక్రమ్ నిన్న ఫేక్ ఎలిమినేషన్ అని మనకందరికీ తెలుసు. కారణం ఏంటి, ఓటింగ్ లైన్ లేదు కాబట్టి ఎవరు ఓటు చేయలేదు, ఎలిమినేషన్ అనేది లేదు. ఈ విషయాన్ని ఇవాళ కిచ్చా సుదీప్ గారు స్వయంగా చెప్పారు. బహుశా ఇవాళ కాదు, నిన్నటి ఎపిసోడ్ అని చెప్పారు, దాన్ని ఇవాటి దాకా ఎక్స్టెండ్ చేశారు. ఆయన ఏం చెప్పారు అంటే ఇంకా తప్పదు కదా. నిజంగా చెప్పాలంటే కిచ్చా సుదీప్ గారిది ఇవాళ కాస్త ఇరకాటమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడూ ఒక సింహంలాగా, ఒక నిండు కుండలాగా స్టేజ్ పైన అద్భుతంగా కనిపించేటువంటి కిచ్చా సుదీప్ గారు కాసింత లైట్ రిమైన్తో త్రివిక్రమ్ బయటికి వెళ్ళిపోవడం ఎవరి వరకు సంతోషాన్ని ఇచ్చింది, మీ మనసులో ఏమైనా సంతోషాన్ని ఇచ్చిందా అని అడగడం, ఆయన నామినేట్ కావడం, మనకు ఎలిమినేట్ కావడం చాలా ఇబ్బంది అనిపించింది అని భవ్య గౌడ అన్నప్పుడు ఆమె ఒక మాట అంటుంది, ఏమని, 3 ఏళ్లుగా నేను చాలా పోగొట్టుకున్నాను, ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకుపోవాలి అని త్రివిక్రమ్ నాతో అన్నారు, అది చేయకుండానే ఆయన వెళ్ళిపోయారని నాకు కాస్త బాధ కలిగింది అంటే అప్పుడు సుదీప్ గారు న్యాచురల్గా అంటారు, అవును మళ్ళీ సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది, ఎవరు చేసుకోమన్నారు, అది తప్పు కదా అని ఆయన అనడం. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతే నువ్వెందుకు కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకున్నావు అమ్మా, నీకేమి ఇబ్బంది కలిగింది అంటే తను చెప్పడం, లేదు సార్ ఆయన ఉండాల్సింది డిజర్వ్ క్యాండిడేట్ అని ఒక మాట వాడితే, డిజర్వ్ అవునో కాదు నువ్వు నేను కాదు నిర్ణయించేది, బయట చూస్తున్న ఆడియన్స్ డిసైడ్ చేయాలి అని చెప్పి మీరందరూ అనుకున్నట్టు ఆయనేమి బయటికి వెళ్ళిపోలేదు, ఆయన వస్తారు. బికాజ్ ఆల్రెడీ పోయిన వారం గోడు సురేష్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఈరోజు ఇంకో ఎలిమినేషన్ ఉండదు. కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ తిరిగి వస్తాడు. అయితే మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. త్రివిక్రమ్ తిరిగి రాగానే సాధారణంగా ఆయన ఓ అని అరుచుకుంటూ రావడం, మీరందరూ ఓ అని వెళ్ళి కౌలించుకోవడం, ఇవన్నీ కూడా వద్దు. ఆయన అరుచుకుంటూ వస్తే రాని, మీరు మాత్రము ఏమాత్రం రియాక్ట్ కాకుండా గుడ్ ఫేసెస్ లాగా ఉండాలి. అంటే ఏంటి, ఏ భావన లేకుండా సీరియస్ నోట్తోనే అసలు త్రివిక్రమ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాడు అన్న భావన మీ మొహంలో ఏం మాత్రం కనిపించడానికి వీల్లేదు. ఇది నేను ఇస్తున్నటువంటి టాస్క్. మీరు నిజంగా ఆర్టిస్టులు అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని ఒక ఛాలెంజ్ కూడా విసిరి అతను స్టేజ్ నుంచి నిష్క్రమిస్తారు. సో త్రివిక్రమ్ తిరిగి వస్తారు. త్రివిక్రమ్ తిరిగి రాగానే ఎలాగూ సుదీప్ గారు టాస్క్ ఇచ్చారు కాబట్టి ఎవరు పట్టించుకోరు, ఎవరు మాట్లాడరు. మొదట చైతన్య చూస్తాడు, ఏమక్క అంటాడు, కానీ ఆమె ఏం మాట్లాడదు. ఆ తర్వాత మోక్షిత వెళ్తుంటే మోక్షి అంటాడు, ఆమె ఏం మాట్లాడదు. ఆ తర్వాత భవ్యను మాట్లాడిస్తారు, ఆ తర్వాత గౌతమిని మాట్లాడిస్తాడు, ఆ మంజును మాట్లాడిస్తాడు, రజిత్ని మాట్లాడిస్తాడు. ఎవ్వరు కూడా రియాక్ట్ కారు. ఆయన రియాక్ట్ కారు కానీ వెనక్కి వెళ్ళి నవ్వుకుంటూ ఉండడం మనం చూస్తాం. ఈ టాస్క్ పెద్దగా రక్తి కట్టలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గత బిగ్ బాస్ సీజన్లోన ప్రశాంత్ సంబర్కి కూడా ఇలాంటి టాస్కే ఒకటి జరిగింది. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన్ని ఎవరు అసలు ఆయన లేరు అనుకున్నట్టుగా ఉండండి అని ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ప్రతి సభ్యుడు కూడా ఆయన అసలు రికగ్నైజ్ చేయకూడదు, ఆయన పక్కన ఉంటే కూడా వెళ్ళిపోతూ ఉండాలి. ఆయన పిచ్చి పట్టించాలి అంటే నిజంగా సభ్యులందరూ కలిసి ఆయనకు పిచ్చి పట్టించేశారు. సో అది కొంచెం ఇంట్రెస్ట్గా ఉండింది, కానీ ఇదేం పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా ఈసారి ఏ విషయాన్నైనా కానీ బిగ్ బాస్కు ఓపిక లేనే లేదు. ఏ విషయాన్ని ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేయరు, తప్పుని ముగించేస్తారు. ఆ త్రివిక్రమ్ వచ్చాడు, అందరితో మాట్లాడాడు, అటు ఇటు చూశాడు, వెంటనే
బిగ్ బాస్ వాయిస్ కిచ్చ సుదీప్ గారు ఇచ్చిన టాస్క్ ఇప్పటితో ముగుస్తుంది, మీరందరూ సహజంగా ఉండొచ్చు అని అని అందరూ వెళ్ళి మళ్ళీ కౌలించుకున్నారు. ఆయన్ని చీరప్ చేశారు. మళ్ళీ సాధారణంగా మారిపోయింది ఇంటి వాతావరణం. ఇక బిగ్ బాస్ హౌస్లోన ఇవాళ ప్రధానంగా జరిగినటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే 2 యాక్టివిటీస్ ప్రధానంగా జరిగాయి. నెంబర్ 1 ఏంటి అంటే హెచ్చరిక వహించండి అనేటువంటి ఒక టాస్క్. రెండవది ఏంటంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఇవి 2 జరిగాయి. హెచ్చరిక వహించండి అనేటువంటిది కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది. ఏమిటి అంటే ప్రతి సభ్యుడు తనకు నచ్చినటువంటి ఇంకొక సభ్యుడిని పిలిచి అక్కడ సీసాలో ఉన్న కాఫీ ఉంటుంది, స్పెషల్ కాఫీ, ఆ కాఫీని మగ్గులో పోసుకొని వాళ్ళ మొహాన కొట్టి మీరు హెచ్చరిక వహించాలి. ఈ హెచ్చరిక 3 రకాలు. ఒకటి వారిలో ఉన్న లోపాలు చెప్పడం, రెండవది వారి పట్ల తమకున్నటువంటి అయిష్టతను చెప్పడం, మూడవది గేమ్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆటంకాలు ఏమైనా ఉంటే చెప్పడం. దీనికి బిగ్ బాస్ వివరణ కూడా ఇచ్చారు టాస్క్ ప్రోగ్రాంలో. ఏంటంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ త్వరలోనే ముగియబోతోంది కాబట్టి టాస్కులు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ముగింపు దశకు చేరుకుంటున్న ఈ సందర్భంలో ప్రతి అభ్యర్థికి కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి, గమనిక ఉండాలి, హెచ్చరిక ఉండాలి. ఇది మరిచిపోయినటువంటి మీ సభ్యులకు మీరు ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక అనుకొని మీరు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మొట్టమొదటి కాఫీ మొహం పైన చల్లాలి, అక్కడ టిష్యూ పేపర్ ఉంటుంది, ఆయన తుడుచుకోవాలి, వీళ్ళు కారణాలు చెప్పాలి. ఇలా టాస్క్. ఈ టాస్క్లోన ఫస్ట్ మొదలు పెట్టేది ఎవరంటే కనుక గౌతమిని పిలిచి రజిత్ గౌతమిని పిలుస్తారు. గౌతమిని పిలిచి అసలు మీరు మా ఇద్దరి మధ్య మాటల ఫైర్ జరిగింది, ఈ మాటల ఫైర్ జరగడానికి మీరే కారణం, మీరు కాస్త జాగ్రత్తగా ఉండింటే నేను అస్సలు ఏమి మాట్లాడేవాడిని కాను, మీ ఆట గురించి కానీ మీ గురించి కానీ మీ బిహేవియర్ గురించి కానీ ఒక్కటి కూడా నా మైండ్లో అంతకుముందు లేనే లేదు. మీకుగా మీరు కాలు దువ్వి నాతో కొట్లాట పెట్టుకున్నారు, తాయెత్తు కట్టించుకుంటారని, తాయెత్తు కడతాడు అని, నువ్వు తాయెత్తు కట్టించుకో అని, నువ్వు పండు తిన్నావని, చివరికి ఆ పిల్లో తీసి నా చేతికి తగిలేలా కొట్టడం, ఇవన్నీ కూడా నన్ను ఎక్కడో ట్రిగ్గర్ చేసాయి, రెచ్చగొట్టాయి. కాబట్టే నేను మీతో దురుసుగా మాట్లాడవలసి వచ్చింది అన్నప్పుడు గౌతమి కూడా అంతే సీరియస్ నోటుతో ఆయనకు ఆన్సర్ ఇస్తుంది. ఓకే, కానీ మీరు కూడా కాస్త మీ నడవడికను మార్చుకోవాలి. మీరు బిగ్ బాస్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఐఆమ్ ది సుప్రీం, ఐఎమ్ అబౌవ్ ఆల్, నాకన్నీ తెలుసు, మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు, జుజుబీలు అన్నట్టుగా చూశారు. ఆ భావన సరైనది కాదు. ముఖ్యంగా హనుమంతు ధనరాజుని వాళ్ళు ఏదో చిన్న పిల్లలు అన్నట్టుగా చూశారు. అది అస్సలు సరికాదు. పైగా మీ మాట కూడా తీరు కూడా సరిగ్గా లేదు. నేను ఇంటి అనడం, ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టినట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలని ఆమె చెబుతారు. సో రజిత్, ఆ తర్వాత గౌతమి మధ్య సెషన్ పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ గౌతమి వస్తుంది. గౌతమి మంజుని పిలుస్తుంది. ఇది ఇక్కడ చూడగానే అందరికీ అనిపిస్తుంది ఆమె స్ట్రాటజిక్గా ప్లే చేస్తోందని. మంజుని పిలిచి మంజుతో కూడా అదే మాట ఉంటుంది. ఫ్రెండ్షిప్ వేరు, ఆట వేరు, కానీ మీరు ఈ రెండింటిని కలిపే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు మీ గేమ్ ఆడట్లేదు. మిమ్మల్ని గౌతమి కంట్రోల్ చేస్తుంది అని అందరూ అనుకునేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, స్నేహం వేరు, ఆట వేరు. సుదీప్ సార్ చేత పదే పదే చెప్పించుకున్నా కూడా మీ తీరులో మార్పు రాలేదు. అందుకోసమే హెచ్చరిక వహించండి అని కప్పు కాఫీ ఆయన మొహాన్న కొడుతుందనమాట. అప్పుడు మంజు చెప్పిన ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది. మంజు ఏమంటారంటే, ఎంతోమంది ఉన్న సభ్యులం చివరికి 10 మంది మాత్రమే మిగిలాము. ఉన్న 10 మందిలోన ఒకరి పట్ల ఒకరికి ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సపోర్టివ్ ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయడం అంటూ ఉంటుంది. దీన్ని మీరు ఫేక్ అని కానీ ఆటకు అడ్డంకి కానీ ఎవరు అనుకోనక్కర్లేదు. నేను మీ దగ్గర మాత్రం కాదు, మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా ఎమోషన్తో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ అని ఆన్సర్ ఇస్తారు. సో అక్కడ మంజు, ఆ తర్వాత గౌతమిది అయిపోతుంది. ఆ తర్వాత ఐశ్వర్య, చైత్ర, ఇది మాత్రం రచ్చరామాయణంగా మారిపోయింది. అసలు నిజం చెప్పాలంటే చైత్ర ఎందుకింత ఇరిటేట్గా మారిపోయింది. ఆమెను చూసిన వాళ్ళకి ఇరిటేటు, ఆమె కూడా ఇరిటేట్ చేస్తుంది.
జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఈ టాస్క్ జరిగే ఒక 10-15 నిమిషాల వెనుకనే ఆమె ఏడుస్తూ ఉంటుంది. భవ్య గౌడ దగ్గర అంటుంది, నేను బిగ్ బాస్కు రావడం ఇట్స్ అ రాంగ్ ఆప్షన్ అని చెప్తుంది. ఇది చాలా పెద్ద అలిగేషన్. ఆమె ఏం చెప్తుంది, ఇది రాంగ్ ఆప్షన్. కొంతమందికి పాఠశాలకు వెళ్ళడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి గుడికి వెళ్ళడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంకోటి ఏదో చేయడం ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఆ పనే చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడో వాళ్ళు ఆ పనే చేయాలి. బట్ I have chosen a wrong thing that బిగ్ బాస్కు రావడము అని ఆమె చెప్పడం, లేదు అదంతా మీ కల్పన అని భవ్య చెప్పడం. కానీ ఇక్కడ మళ్ళీ ఐశ్వర్యకు ఆమెకు మధ్య ట్రిగ్గర్ అవుతుంది. ఏంటంటే గత వీకెండ్ మొన్న వారంలోనే అంటే అంతకుముందు వారంలోనే వీడియో ప్లే చేసి టార్గెటెడ్ నామినేషన్ అని ఐశ్వర్యను ఇరికించిన ధరమేలా అందరూ ఆమెను నామినేట్ చేసి ఆమెను మళ్ళీ నామినేట్ చేస్తున్నందుకు ఆమె రెచ్చిపోయి కంట్రోల్ తప్పిపోయి ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది, నువ్వే కదా చెప్పింది అని చైత్రను కూర్చోపెట్టి చెప్తుంది. ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన రోజు నా దగ్గర ఏం చెప్పావు, బయట బిగ్ బాస్ టీం మాకు చెప్పింది టార్గెట్ నామినేషన్లు చేసుకోండి అని నువ్వు చెప్తేనే కదా నేను మాట్లాడింది, డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడితే ఎవరు చూడలేదు కదా అని అబద్ధాలు చెప్తే ఎలా అని ఓపెన్ అప్ అయిపోతుంది ఐశ్వర్య. దీనికి మళ్ళీ చైత్ర యాజ్ ఇట్ ఈస్ ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం బయటికి తీస్తుంది. అసలు ఆ పుట్టలో ఎన్ని పాములు ఉన్నాయో నాయన అనిపిస్తుంది మనకు. ఈసారి ఏమని చెప్పింది, అదేమి కాదు, నువ్వు తక్కువ మాట్లాడినావు, నువ్వు ఎంతమంది గురించి మాట్లాడినావు, నువ్వు త్రివిక్రమ్ గురించి మాట్లాడినావు, వాళ్ళ గురించి మాట్లాడినావు, వీళ్ళ గురించి మాట్లాడినావు అని మళ్ళీ పాత తవ్వకాలం అయితే అవుతుంటుంది. ఇద్దరు ఒకరికొకరు రెచ్చిపోతారు. నోరు మూసుకోవి అంటే నువ్వు మూసుకోవి, నువ్వు నోరు మూసుకోవి, నువ్వు మూసుకోవి, ఇలాగే సాగిపోయింది మొత్తం అంతా కూడా. సో 2 నిమిషాల్లో ముగియవలసినటువంటి వాళ్ళిద్దరి టాస్క్ దాదాపు 5-6 నిమిషాలు, చివరికి బిగ్ బాస్ బజ్ కొట్టేంత వరకు కూడా కొనసాగిందనమాట. సో వాళ్ళిద్దరు వచ్చేసారు. మళ్ళీ మంజు చైత్రను పిలుస్తారు. చైత్రను పిలిచి పాజిటివ్ నోట్లోనే చెప్తారు, జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి, టయానికి భోజనం చేయండి, మీ ఆట మీరు ఆడండి, మీ మనసులో ఏమనుకుంటున్నారో అది మనసులోనే ఉంచుకోండి, దయచేసి ఎవరితో పడితే వాళ్ళకి షేర్ చేసుకోవద్దండి, మీరు ఆ షేర్ చేసుకోవడం వల్ల ఇవాళ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి ఆమె మొహాన్న కాఫీ పోసి హెచ్చరిక వహించండి అని చెప్తారు. అలాగే మోక్షిత కూడా మంజును పిలిచి, నీ ఆట నువ్వు ఆడట్లేదు, మొదట నువ్వు ఎలా ఆడేవాడివి, ఇప్పుడు ఎలా ఆడుతున్నావో చూసుకో, నిన్ను నువ్వు చూసుకో, అసలు నువ్వు ఒక పక్షాన, గౌతమి ఒక పక్షాన, నేను ఒక పక్షాన ఉన్నప్పుడు మీరు చూపించిన ఆటే వేరు, ఇప్పుడు మీరు ఎక్కడో పోగొట్టుపోయారు, మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నారు, ఆ తర్వాత ఎవరో ఒకరిని మెప్పించడానికి మీరు ఆడుతున్నట్టుగా అందరికీ అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆట ముగుస్తూ వచ్చింది, ఇప్పుడు ఆట తీవ్రమవుతుంది, ఇప్పుడు నువ్వు పాత మంజులాగా కావాలి, నాకు ఎటు తిరిగి పాత మంజు కావాలి, స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి, తన ఆట తను ఆడే మంజునే నాకు కావాలి అని గట్టిగా చెప్పి ఆయన మొహం పైన కాఫీ పోస్తుంది అనమాట. అలాగే త్రివిక్రమ్ కూడా మోక్షితని పిలుస్తాడు. మోక్షితని పిలిచి ఆమెతో కూడా అదే చెప్తారు, నీకు నాకు మధ్య ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, మీరు ఎవరో చెప్పిన మాట విని వెంటనే నమ్మేస్తారు, దయచేసి అలా నమ్మొద్దండి, మీరు చూసిందే నిజం, మీరు విన్నదే నిజం అన్నట్టుగా ఉండాలి, కానీ ఎవరో చెప్పిన సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అభిప్రాయాలు మీరు ఏర్పాటు చేసుకోవద్దండి. ఇప్పటికీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు ఆర్ ది బెస్ట్ ప్లేయర్, మీరు ఈ ఆటను మీరు ఆడితే ఖచ్చితంగా ముందుకెళ్తారని ఆమె మొహం పైన కాఫీ వస్తాడు. అలాగే ధనరాజ్ హనుమంతుని పిలిచి, నువ్వు ఎందుకు నీలోనే నువ్వు అయిపోయావు, చాలా సైలెంట్ అయిపోయావు, బయట ఏం మాట్లాడలేదు, ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయావు, పాత హనుమంతు మనకు రావాలని మొహం పైన కాఫీ పోస్తాడు. సో ఇలా కాఫీ పోసే టాస్క్ కాస్త పూర్తయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఇది ఏంటంటే ఉన్న 10 మందిలో 9 మంది హెల్మెట్ పైన పైపులు ఉంటాయి, పైపులు ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకోవాలి, ఒకరు వెనుక ఒకరు నిల్చుకొని ఉండాలి, ఆ పైప్ లైన్ ఫామ్ కావాలి, బుట్టలోన బంతులు ఉంటాయి, టెన్నిస్ బంతులు. ఆ 10వ వ్యక్తి వచ్చి 9వ వ్యక్తి, ఎందుకంటే భవ్య గౌరవం ఉండదు కాబట్టి 9 మంది ఉంటారు. 9వ వ్యక్తి ఆయనకు పైపు ఉండదు, ఆయన బాల్ తీసుకొని మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ బాల్ను వదిలి అది జారే లోపల వెనక్కి వెళ్ళి పుట్టలోన ఆ బాల్ను క్యాచ్ చేయాలి.
సో ఇలా క్యాచ్ ఎన్ని బాల్స్ క్యాచ్ చేస్తారనే దాన్ని బట్టి మీకు లగ్జరీ బడ్జెట్ ఉంటుందని చెప్తారు. సరే, కొంచెం సెట్ కాగానే పైప్ సెట్ అవుతుంది, వచ్చి బాల్ పట్టుకుంటుంటారు. అందులో 3 బాల్స్ ఫౌల్ అయిపోతాయి. ఏంటంటే గీత తొక్కి ఆ బాల్ తీసుకుని ఉంటారు. కాబట్టి ఆ 3 బాల్స్ ఉంటాయి. 15 బాల్స్ తీసుకుంటే కనుక అందులోన 12 బాల్స్ ఉంటాయి. అందులో 12 బాల్లోన బిగ్ బాస్ వెంటనే ఏం చెప్తారు, 3 ఫౌల్స్ ఉన్నాయి కాబట్టి, అంటే వాళ్ళకి 12 బాక్సులు పంపించుంటారు. 12 వెజిటబుల్ బాక్సు ఇవన్నీ పంపించుంటారు. అందులో 3 తీసి రూమ్లో పెట్టేసేయండి అని చెప్తారు. అలాగే స్టోర్ రూమ్లో పెట్టండి అంటారు. ఆ తర్వాత మీరు మైక్ సరిగ్గా ధరించకపోవడం, ఒకరొకరు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం, వీటన్నిటి వల్ల కూడా ఇంకో 2 కూడా పక్కన తీసి పెట్టండి అంటారు. అంటే మొదట 3 తీసినప్పుడు 9, 12 3 పోతే 9, ఆ తర్వాత 2 పోతే 7. ఈ 7 బాక్సులే మిగులుతాయన్నమాట. సో ఈ 7 బాక్సుల్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి అని భవ్య, ఐశ్వర్య వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఫుడ్ లిమిటెడ్గా చేయండి, రేషన్ వైజ్గా ఇచ్చేసేయండి అని భవ్య మాట్లాడడం, ఓకే అని చెప్పడం. ఇంతటితోన మనకు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. కాస్త నిస్సారంగా ఉంది, మహా చెప్పుకోదగ్గ ఇంతూజియాస్టిక్గా లేదు, ఆసక్తిగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో డ్రాగ్ చేసినట్టుంది, అన్ని ఊహ్యాలే. అసలు త్రివిక్రమ్ని ఎందుకు బయటికి పంపించారు, మళ్ళీ ఎందుకు లోపల పిలుచుకొచ్చారు? నా లెక్క ప్రకారం త్రివిక్రమ్ని కనీసం సీక్రెట్ రూమ్లో ఉంచి ఒక 2 రోజుల తర్వాత పిలుచుకొని వచ్చింటే అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఈ 2 రోజుల లోపల ఆయన గురించి నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, దాన్ని పట్టుకొని ఈయన రెచ్చిపోయి మాట్లాడి ఉండొచ్చు. కానీ అదేమీ చేయలేదు. మన చైత్ర అనుకున్నది నిజమైపోయింది. సుదీప్ దగ్గర చైత్ర అంటుంది ఏమని, కన్ఫెషన్ రూమ్ కాస్త అల్లాడిందండి, బహుశా అందులో నుంచి వస్తాడేమని అనుకున్నాను, నేను కూడా అందులో నుంచి రాను, మీరందరూ డైరెక్టర్లమ్మ, మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలిసిన విషయం కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన ఊరికైపోతారు. సో త్రివిక్రమ్ ఎపిసోడ్ చాలా నిస్సారంగా ముగిసింది. ఆ తర్వాత ఈరోజు ఏదో టాస్క్లు ఆడినామంటే ఆడారు, ఒకరికొకరు హెచ్చరించుకోవడం. అందులో కూడా ఐశ్వర్య, చైత్ర వీళ్ళిద్దరిది ఫుల్ హైలైట్ అయిపోయింది. బూతులు తిట్టుకున్నారు ఒకరినొకరు. ఇది అండి ఇవాటి ఎపిసోడ్ రివ్యూ. దిస్ ఈజ్ రియల్ టైమ్ రివ్యూ బై రామదుర్గం మధు, సైనింగ్ ఆఫ్.